శాసనసభ్యుల నివాస గృహాల సముదాయ నిర్మాణం పూర్తయింది. రాష్ట్ర రాజధాని నడిపొడ్డున శాసనసభకు కిలోమీటరు దూరంలోనే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. అధునాతన సౌకర్యాలు, సువిశాలమైన గదులతో ప్లాట్లు నిర్మించారు. 166 కోట్ల రూపాయలతో ఈ భవనాల్లోకి మరికొన్ని రోజుల్లో శాసనసభ మండలి సభ్యులు గృహప్రవేశం చేయనున్నారు. హైదర్గూడలోని శాసనసభ్యుల నివాస గృహాల సముదాయం అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 119 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. మరో శాసనసభ్యుడు నామినేట్ అయ్యారు. మొత్తం 120 మంది శాసనసభ్యులకు వసతి కల్పించే విధంగా నూతన నివాస గృహాలను నిర్మించారు. 4.5 ఎకరాల స్థలంలో 12 అంతస్తులతో భవనం నిర్మించారు. ఒక్కో అంతస్తులో 10 ప్లాట్లు నిర్మించారు. ఒక్కో ప్లాటు 2500 చదరపు అడుగులతో సువిశాలంగా నిర్మించారు. 3 పడక గదులు, పెద్ద హాల్, వంటగది, దేవుడి గది, సహాయకుడి గది, వేచి ఉండే గది ఉన్నాయి. స్నానపు గదిని కూడా గ్లాసుతో నిర్మించారు. శాసనసభ్యులతో పాటు శాసనమండలి సభ్యులకు కూడా ఇందులో ప్లాట్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉన్న 120 ప్లాట్లలో సభాపతి, ఉపసభాపతి, మంత్రులు, చీఫ్ విప్లకు ఇతర ప్రాంతాల్లో నివాస గృహాలు కేటాయిస్తారు. వాళ్లు పోను మిగతా 80 మంది వరకు శాసనసభ్యులకు ఇక్కడ ప్లాట్లు కేటాయించనున్నారు. మిగిలిన ప్లాట్లను మండలి సభ్యులకు కేటాయించనున్నారు. ఆదర్శ్ నగర్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇప్పటికే 112 ఇళ్లున్నాయి. అందులో కొంతమంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు నివాసముంటున్నారు. ఒకవేళ అందులో ఉండటానికే వాళ్లు ఇష్టపడితే అక్కడే ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. కొత్త నివాస గృహాలకు రావాలనుకునే వాళ్లకు ప్లాట్లను కేటాయిస్తారు. శాసనసభాపతి చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేయనున్నారు. శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పలు పార్టీల నుంచి శాసనసభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. నియమ నిబంధనల ప్రకారం శాసనసభ్యులకు ప్లాట్లు కేటాయించనున్నారు. ఒకప్పుడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు ఆ బ్లాక్ 1 నిర్మించారు. దాని తర్వాత బ్లాక్ 2 నిర్మించారు. ఇప్పుడు ఇది దాన్ని 2కి మించి బ్రహ్మాండంగా ఉంది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని వారి సమయం ప్రకారంగా ఈ 120 క్వార్టర్లు శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు నిర్మించినటువంటి క్వార్టర్స్ని ఎమ్యూనిటీ కమిటీ వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా అలాట్మెంటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం త్వరలోనే చేస్తాం. 2013లోనే ఈ భవనాల నిర్మాణం ప్రారంభమైంది. పాత నిర్మాణాలను కూల్చేసి కొత్త వాటికి 6 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. జీహెచ్ఎంసీ అనుమతి, విద్యుత్ లైన్లను మార్చడం వల్ల ఏడాది తర్వాత 2014లో పనులు ప్రారంభమయ్యాయి. పనులు మొదట్లో చాలా నెమ్మదిగా జరిగాయి. ఆ తర్వాత రహదారులు, భవనాల శాఖ మాజీ మంత్రి తుమ్మల చొరవ తీసుకుని పనులు వేగంగా జరిగేలా చూశారు. 4.5 ఏళ్ల తర్వాత భవనం అందుబాటులోకి వచ్చింది. శాసనసభ్యుల వద్ద పనిచేసే సిబ్బందికి పక్కనే మరో బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. అందులోనూ 120 ప్లాట్లున్నాయి. దానికి పక్కనే మరో 36 క్వార్టర్స్ నిర్మించారు. ఇందులో శాసనసభ్యుల ఇళ్లలో పనిచేసే వాళ్లు ఉండనున్నారు. అంతేకాకుండా ఈ భవనాలకు ఎదురుగానే మరో భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. వీటిలో క్లబ్ హౌస్, బ్యాంక్, సూపర్ మార్కెట్, ఇతర వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేసే విధంగా భవన నిర్మాణం జరుగుతోంది. శాసనసభ్యులు, వారి వద్ద పనిచేసే సిబ్బందికి ఎలాంటి అవసరాలున్నా వేరే చోటికి వెళ్లే అవసరం లేకుండా ఈ వాణిజ్య సముదాయంలో కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాసనసభ్యులను కలిసేందుకు నియోజకవర్గాల నుంచి వచ్చే సందర్శకులు ఉండటానికి మరో 23 గదులు ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపి ఉంచేందుకు 3 సెల్లార్లు నిర్మించారు. 250 వాహనాలు ఒకేసారి నిలిపి ఉంచే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ 120 ఫ్లాట్స్ మెయిన్ బ్లాకే దాదాపు 6 లక్షల ఎస్ఎఫ్టీ. తర్వాత మిగతా అన్ని కలిపి 8.67 lakhs అంటే స్టాఫ్ క్వార్టర్స్, ఐటీ బ్లాకు, ఎమ్మెల్యే బ్లాకు, తర్వాత సర్వెంట్ క్వార్టర్స్ అన్నీ కలిపి 8.6 lakh ఎస్ఎఫ్టీ 166 కోట్లతో నిర్మించబడింది. ఓపెన్ ప్లేసు దాదాపు 50% ఓపెన్ ప్లేస్ ఉంది. 50% బిల్డింగ్స్ కి తీసుకున్నాం. ఇక్కడి భద్రతకు సంబంధించి పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. నివాస సముదాయాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర పనులను రహదారులు, భవనాల శాఖ అధికారులు చూసుకోనున్నారు.